నియోజకవర్గ ప్రజలందరికీ నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ ప్రభావనామ సంవత్సరం తెలుగువారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించే విధంగా తెలుగువారందరి కుటుంబాల్లో జీవితాల్లో సంతోషాన్ని అభివృద్ధిని నింపే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజున తెలుగుదేశం పార్టీ తెలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేస్తాము అని చెప్పేసి మాట ఇవ్వడమే కాదు, గత సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహించి తదుపరి కానిస్టేబుల్ నియామకం గురించి కూడా చర్యలు తీసుకొని వారికి నియామక పత్రాలు అందించి, అంతేకాకుండా ఇప్పటివరకు జరిగిన ఉద్యోగాల కల్పన చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలు 30,607 డిఎస్సి కానిస్టేబుల్ నియామకాలు పూర్తి అయిపోయింది. ఎంఎస్ఎంఈల నుంచి 2,48,906 మందికి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి. జాబ్ ఫెయిర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 మందికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. ఇండస్ట్రీ సెక్టర్లో 95,174 మందికి అవకాశాలు కల్పించినాం, ఉద్యోగ అవకాశాలు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో 64,035 మందికి అవకాశాలు కల్పించున్నాం. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో 13,866 మందికి, టూరిజంలో 5,028 మందికి. ఆ విధంగా కేవలం 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలను యువతకు అందించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఊసెత్తనటువంటి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతని వాళ్ళ ఆత్మస్థైర్యంని దెబ్బతీస్తూ మత్తు పదార్థాలకు బానిస అయ్యే రకంగా ఈ రాష్ట్రాన్ని మత్తు ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోండి, నిరుద్యోగ యువత ఆలోచన చేసుకోండి, యువత ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని విస్మరించినారు, మీకు అబద్ధాలు చెప్పినారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను జనవరి 1వ తారీఖున అన్నాడు. ఇచ్చినటువంటి మాట ఎక్కడ కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇవ్వకుండానే, ఆ మాట చెప్పకుండానే ఈ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పేసి 20 నెలల్లో 6 లక్షల చిల్లర ఉద్యోగాలు రూపకల్పన చేసి ఉగాది రోజున మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని, యువత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని పూర్తి స్థాయిలో తెలియజేస్తుందని చెప్పేసి